జిందాల్ రాకతో మనది ఉక్కు రాష్ట్రం. సీఎం రాష్ట్రానికి కుప్పానికి ఉత్తమ పరిశ్రమలు తెస్తా అంటూ ప్రతి కుటుంబం నుండి ఓ పారిశ్రామికవేత్త రావాలంటూ సీఎం స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే అసభ్య పోస్టులపై కఠిన చర్యలు, సైబర్ క్రైమ్ చట్టాలను కఠినతరం చేయాలి. సైబర్ క్రైమ్ ఐజీతో డిప్యూటీ సీఎం పవన్ ఏగల్ వార్షిక నివేదిక అందించిన ఐజీ ఆకే సోషల్ మీడియాలో వ్యక్తులను కించపరుస్తూ పెడుతున్న అసభ్య పోస్టులపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారన్నట్టు హైలైట్ చేశారు. అయితే మహిళా బిల్లు పునర్విభజన పై ముందుకే కీలక బిల్లులు ఆమోదింపు చేసుకునేందుకు మోడీ సర్కార్ సన్నద్ధం. 20 నుంచి ఆగస్టు 13 దాకా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, జమిలి ఎన్నికలు, సీఎంల తొలగింపు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఎన్డీఏ. నీట్ లీకేజీ, అయోధ్య, పెట్రోదాలపై నిలదీతకు విపక్షాలు రెడీ. సర్వ ఓట్ల తొలగింపు పైన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 600 కోట్ల భూమికి స్కెచ్ చేశారు. విశాఖలో మాజీ మంత్రి భూచక్రం. ఎండాడలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్ను. ఇదో భూ స్కామ్. తెర వెనక సూత్రధారి విశాఖ నగరానికి చెందిన మాజీ మంత్రి, పాత్రదారులు, కొందరు రెవెన్యూ, మరికొందరు సర్వే అధికారులు. భూమి 30 ఎకరాలు, విలువ దాదాపు 600 కోట్లు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు విశాఖలో మరోసారి భూచక్రం నింపారు. దీని మీద ప్రభుత్వానికి సమాచారం అందింది. విశాఖలోని కీలక అధికారిని అమరావతిలోని సర్వే ప్రధానికారులను రిపోర్ట్ చేయాల్సిందిగా సర్కార్ ఆదేశించింది. షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. కానీ తదుపరి చర్యలు మాత్రం లేవు. వివరాలు కలదు. విశాఖపట్నం చుట్టూ ఉన్న భూములు ఎప్పుడో బంగారంగా మారి నగరానికి చెందిన నాయకుడు భీమిలి, ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో భారీగా అసైన్ భూములు సేకరిస్తున్నారు. ఇదే గ్రామంలో ఎండాడలో సర్వే నెంబర్లోని 30 ఎకరాల మీద ఆయన కన్నుబడింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అలాగైతే